రామ్ టాక్కి తిరిగి స్వాగతం. కమ్యూనిస్టులు అవినీతి చెయ్యరు, ఇది థంబ్ రూల్ అట. కాబట్టి కమ్యూనిస్టులు కుటుంబాలు కానీ కమ్యూనిస్టుల మీద కానీ మీరెవరు దర్యాప్తు చేయటానికి లేదు. చేస్తే మేము దాడి చేస్తాం. చట్టం లేదు, తొక్కలేదు. కరెక్టే కదా. కమ్యూనిస్టులు అవినీతి చేయరు. అంటే సుందరయ్య గారు లాంటి వాళ్ళని చూపిస్తూ ఉంటారు ఎప్పుడు. వాళ్ళు అవినీతి చేయరు, కరెక్టే. మరి ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చి కోర్టు దర్యాప్తు చేయమని చెప్తే మరి దర్యాప్తు చెయ్యాలా అధికారులు వద్దా? అధికారులు దర్యాప్తుకి వెళ్తే బయట ఉన్న కార్లు ధ్వంసం చేసేసారు. ఒకటే పాయింట్, థంబ్ రూల్. కమ్యూనిస్టులు అవినీతి చేయరు. మీరు దర్యాప్తు చేయటానికి వచ్చారు కాబట్టి మీ కార్లు ధ్వంసం చేస్తాం. ఇదెక్కడండి? నేను ఇది ఏదో వింతగా చెప్పట్లేదండి, వాస్తవం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం కేరళలో ఏంటి అసలు, ఈడీ అధికారులు హైకోర్టు అనుమతితోటి 10 ప్రెమిసెస్లో ఏకధాటిగా అంటే ఒకేసారి దాడులు జరిపారు, సోదాలు జరిపారు. అందులో కొట్టాయం, ఎర్నాకుళం, కన్నూరు, విజయన్ పర్మనెంట్ సొంత ఇల్లున్న కన్నూరు, తిరువనంతపురం, బెంగుళూరు, కోజికోడ్, వాళ్ళ అల్లుడు ఉంటాడు కోజికోడ్లు, పిఎం మహమ్మద్ రియాజ్. సో వీళ్ళన్నీ ఈ ఇళ్ళ విజయన్ ఇల్లు, అల్లుడి ఇల్లు రెండు కూడా దాంట్లో దర్యాప్తులో భాగంగా జరిగింది. ఇంకేముంది, సిపిఎం కార్యకర్తలు, కొంతమంది స్థానిక బ్రాంచ్ సెక్రటరీ సిపిఎం, వీళ్ళందరూ వచ్చేసి కారుల్ని ధ్వంసం చేసి పారేశారు. అవి వీడియోల్లో క్లియర్గా తెలుస్తూ ఉంది. 3 కార్లను ధ్వంసం చేశారు. విశేషం ఏంటంటే ఈడీ అధికారులు ఏం చేస్తారంటే న్యూట్రల్ విట్నెసెస్గా కొంతమందిని తీసుకెళ్తారు. ఎవరిని తీసుకెళ్లారు? ప్రభుత్వ రంగ బ్యాంక్ అధికారులను తీసుకెళ్లారు. నిన్న ఐబోక్ రాష్ట్ర ప్రకటన ఒకటి వచ్చింది. ఐబోక్ అంటే అధికారుల సంఘం, బ్యాంక్ అధికారుల సంఘం, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్. వాళ్ళ కారు ధ్వంసం చేశారు. మమ్మల్ని ముందేళ్ళమున్నారు పోలీసులు, ఈడీ అధికారులు, తప్పది, అయినా మా కారులు ధ్వంసం చేయటం ఏంటని చెప్పి వాళ్ళు గొడవ చేశారు. సరే, ప్రతిపక్షాలు సహజంగా సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి ఎంఏ బేబీ, కేరళ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వినయ్ విశ్వం, తర్వాత ఎప్పుడు ఉంటారు కదా స్టాలిన్, కేజ్రీవాల్, ఇంకా ఎవరో తేజస్వి యాదవ్, ఇదంతా కక్ష సాధింపు. ఏంటి ఇందుట్లో కక్ష సాధింపు చెప్పాలి? అసలు ఏం జరిగిందండి దీంట్లో? జరిగింది ఏంటంటే 2019లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సిఎంఆర్ఎల్, అది పెద్ద కంపెనీ కేరళలో, క్వశ్చన్ మినరల్స్ అండ్ రిటైల్స్ లిమిటెడ్ అని, అది ఒక పెద్ద కంపెనీ. సిఎంఆర్ఎల్ సబ్మిట్ చేసిన రిటర్న్స్ చూసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే దాంట్లో బయటపడింది ఏంటంటే 130 కోట్ల ఖర్చులు నిజంగా జరపకుండానే జరిపినట్టు రాసుకున్నారు పుస్తకాల్లో. ఫేక్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రాసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరిపారు. తీగలాగితే డొంక కదిలింది. ఏంటంటే ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు వీళ్ళు? సిఎఫ్ఓ, సిజిఎంలు టెస్టిఫై చేశారు. తర్వాత రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు, మీడియా, అందరికీ నెలవారీ చెల్లింపులు ఉన్నాయి వీళ్ళ దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి. సో అందుకోసం ఏం చెప్పి ఫేక్ ఎక్స్పెన్సెస్ చూపించారు వాళ్ళు. దీన్ని ఇందుట్లో భాగంగా మాజీ సీఎం విజయన్ కూతురు వీణ కూడా చెల్లింపులు ఉన్నాయి. అది సమస్య. వీణాకి మొత్తం 1.72 కోట్లు చెల్లించినట్టు ఆ లెక్కల్లో బయటపడింది. పర్సనల్ ఖాతాలో 55 లక్షలు, ఆవిడే ఫ్లోట్ చేసిన ప్రొప్రైటర్ కాన్సర్న్ ఎక్సాలజిక్ అనే కంపెనీ ఉంది, దానికి 1.17 కోట్లు చెల్లించినట్టుంది. ఎటువంటి సర్వీసులు ఆవిడ ఇచ్చింది లేదని చెప్పి సిజిఎం, సిఎఫ్ఓ చెప్పారు. అంటే చెప్పారు కదా, ఇదంతా ముడుపులు ఇచ్చారు. సరే, వాళ్ళు ఏం చేశారు? కంపెనీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని ఇంకొక ఏజెన్సీ ఉంది, ఎస్ఎఫ్ఐఓ, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు.
వాళ్ళు 2025 ఏప్రిల్ 3వ తేదీన వాళ్ళ నివేదిక ఇచ్చారండి. ఆ నివేదిక ప్రకారం ఏమైందంటే 130 కోట్లు కాదు ఫేక్ ఎక్స్పెన్సెస్ 182 కోట్లు అని తేల్చింది అది. అదే కాదు, అసలు డివిడెంటే ఇవ్వకపోయినా మా మేనేజ్మెంట్ ఖాతాలోకి 30,63,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. అక్రమం. వీళ్ళకి చెల్లించింది 1.72 కోట్లు కాదు, ఆవిడకి కానీ ఆవిడ కంపెనీకి కానీ 2.78 కోట్లు అని తేల్చింది ఎస్ఎఫ్ఐఓ. ఇది కాక ఇంకొక 50 లక్షలు అదనంగా లోన్ ఇచ్చారని చెప్పి తేల్చారు వీణకి. ఇదండి, ఇది ఎవరు ఇచ్చారు? ఎస్ఎఫ్ఐఓ ఇచ్చారు. ఇది ఇన్స్టిట్యూషన్స్ ఇది. దాని మీద హైకోర్టులో వాళ్ళు హైకోర్టు దర్యాప్తు చేయమని చెప్పి 3 రోజుల క్రితం పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈ 10 ప్రెమిసెస్లో ఈడీ అధికారులు దాడులు చేశారు, సోదాలు నిర్వహించారు. సరే, వాళ్ళు చెప్పింది ఏంటంటే సెర్చ్ ఫైండింగ్స్లో 242 బ్యాంక్ ఖాతాలని 18,36,00,000 డిపాజిట్లని సీజ్ చేశారు. సహజంగా జరుగుతూ ఉంటాయి, వాళ్ళ దగ్గర దొరికినవన్నీ సీజ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారో సంగతి తర్వాత. సో ఇంకా అది కాకుండా ఇంక్రిమినేట్ డాక్యుమెంట్స్ చాలా చాలా దొరికినాయి అని చెప్పి కూడా వాళ్ళు ప్రకటన ఇచ్చారు. ఈడీ వెబ్సైట్లోనే ఉంది అది. ఇదండి జరిగింది. ఇది ఎక్కడ మొదలైంది? దీంట్లో కక్షాధిపం మీద చెప్పాలి. కంపెనీ మీద ఐటీ రైట్స్ 2019లో జరిపినప్పుడు అక్కడ బయటపడిన అక్రమాలు ఒక్కొక్కటి తవ్వుకుంటా వెళ్తే ఇక్కడికి వచ్చింది. కక్ష సాధింపు ఏంటి ఇందులో? అసలు సీఎం మీద కాదు ఇది, సీఎం కూతురు వీణ మీద. అంటే సీఎం ఇమ్యూన్ చట్టానికి, ఆయన చట్టానికి అతీతుడు, ఆయన కుటుంబం కూడా చట్టానికి అతీతులు. వాళ్ళెవ్వరి మీద కూడా ఏం దర్యాప్తు చేయటానికి లేదు. దర్యాప్తు ఓకే, వాళ్ళు చేస్తే ప్రాబ్లం. హైకోర్టు అనుమతితో చేశారు, అది కూడా తప్పే. హైకోర్టులు ఎవరు, ఇంకొకరు ఎవరు, వీళ్ళు. అసలు నాకు అర్థం కాదండి. అంటే కమ్యూనిస్టులు అయితే చట్టానికి అతీతులా? నేను ఒప్పుకుంటా. మాలాంటి వాళ్ళం ఏంటంటే సుందరయ్య లాంటి వాళ్ళు, ఏకే గోపాలన్ లాంటి వాళ్ళు, ఈఎంఎస్ నంబూద్రిపాదు లాంటి వాళ్ళు, వాళ్ళంటే విపరీతమైన గౌరవం ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా నిస్వార్థ పరులు అని చెప్పి మా అందరికి తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు అది. వీళ్ళేమన్నా అదే? ఇదే విజయాన్ని అచ్యుతానందన్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టాడు. లవ్లీన్ కేసులో పక్కన పెట్టాడు. తర్వాత ఏదో కోర్టుల్లో క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత మళ్ళా లైన్లోకి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన మీద ఇవాళ కొత్తగా ఆరోపణలు రావటం కాదు, కేరళ ముఖ్యమంత్రి ఆరోపణలు చేశాడు అచ్యుతానందన్ అప్పట్లో. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇది చాలా క్లియర్ కట్ కేసు. ఇందుట్లో కక్షాదింపు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా చెప్పాలి. అసలు కమ్యూనిస్టులు అయితే విచారణ జరపకూడదా? అది విచారణ విజయన్ మీద కదా, ఆయన కూతురు మీద. అదేమంటే విజయన్ బయటకు వచ్చి రాహుల్ గాంధీ కోరిక తీరిందా, నా మీద నన్ను అరెస్ట్ చేయమని చెప్పారు. అదేదో మీరిద్దరు తెలుసుకోండి. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇది సింపుల్గా కమ్యూనిస్టులు ఇంకొకరి మీద ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇస్తారు. వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ ఇంటి సోదా చేయండి, ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అసలు ఇదంతా కక్ష సాధింపు, ఇలా ఎట్ట చేస్తారు? ద్వంద్వ వైఖరి, హిపోక్రసీ. ఏ మీడియా మాట్లాడుతుందండి? మన ఆంధ్ర తెలంగాణ ఎకో సిస్టమ్ అంతా ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్తో ఉంటుంది. వాళ్ళు ఎందుకు మాట్లాడరు వీటి మీద? వాళ్ళు కమ్యూనిస్టులు అవినీతి చేస్తే అది పర్వాలేదా? మిగతా వాళ్ళు చేస్తే తప్ప వీళ్ళు చేస్తే కరెక్టా? నాకు అర్థం కాలేదు. అంటే చట్టం వాళ్ళని ఏమీ చేయకూడదు, మేము అవినీతి చెయ్యం కాబట్టి మా మీద దర్యాప్తు చేయకూడదు. ఇదండి వాళ్ళ సూత్రం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.